ఈ మధ్యన ఒక తెలుగతను ఆయన ప్రాణం ఆయన తీసుకున్నారు. ఇది బాధాకరం. కానీ ఒక ఐ ఓపెనింగ్ కేస్ ఇది. దీని గురించి మాట్లాడుకుందాము. మొదటగా ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి, సద్గతి ప్రాప్తిరస్తు. చాలా కోపంగా కూడా ఉంది నాకు ఈ టైంలో. ఎందుకు అంటే ఈ మనిషి ఎందుకు అరెస్ట్ అయ్యాడు అనేది ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. చిన్న పిల్లల్ని, మైనర్ బాలికల్ని యూఎస్‌లో అతను ల్యూర్ చేసి వాళ్ళతో శారీరక సంబంధాలు పెట్టుకొని, వాళ్ళ ఫోటోలు తీసి వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేస్తే ఎఫ్‌బీఐ వాళ్ళు పట్టుకొని ఆయన మీద కేసు వేస్తే ఫెడరల్ ప్రిజన్‌లో ఆయనకి 35 ఇయర్స్ జైల్ ఇంప్రిజన్మెంట్ వేశారు. ఇక్కడ కొన్ని విషయాలున్నాయి. నేను అవి మీతో చాలా స్పష్టంగా మాట్లాడదలుచుకున్నాను. నంబర్ 1, మైనర్స్‌ని ముట్టుకోకండి. ఏ దేశమైనా సరే, మీరు ఇండియాలో ఉన్నా సరే, అమెరికాలో ఉన్నా సరే, మైనర్స్ మీద చెయ్యి వెయ్యకండి. అది ఎన్ని విధాలుగా తప్పు అంటే ఇంక నేను అసలు మీకు చెప్పలేనది. మీకైనా బుద్ధి రాలేదు, మీరు ఇండియాలో చేశారు, అక్కడ మీరు యు గాట్ అవే విత్ ఇట్ అని అనుకున్నారనుకోండి, యూఎస్‌లో వస్తే మాత్రం కంప్లీట్‌గా మర్చిపోండి ఆ విషయాన్ని. ఇక్కడ గనక పట్టుబడితే జస్ట్ ముట్టుకున్నందుకే మీకు ఇక్కడ ప్రిజన్‌లో వేసేస్తారు. నో ఎక్సెప్షన్ ఎట్ ఆల్. ఒక్క కేసు మీ మీద పడినా సరే మీ జీవితం అయిపోయింది. ఇతను పైగా ఇమిగ్రెంట్ వీసా మీద ఉన్నాడు. అయినా సరే దే డోంట్ కేర్. దే విల్ పుట్ యూ బిహైండ్ ద బార్స్. ఇన్ ద యూఎస్ ప్రిజన్స్ దెర్ ఈస్ అ వెరీ బ్యాడ్ రెప్యుటేషన్ ఫర్ ఎనీ చైల్డ్ అబ్యూజర్స్ హియర్. బతకనివ్వరు. మీ స్టోరీ అక్కడితో అయిపోయినట్టే. ఇంకా ఒక్కసారి మీరు అడుగు పెట్టారంటే మీ స్టోరీ అయిపోయినట్టే అక్కడ. ఈవెన్ ఇన్మేట్స్ కూడా, ప్రిజనర్స్ కూడా మిమ్మల్ని అంత నీచంగా చూస్తారు ఇక్కడ. అసలు పిల్లల మీద మీ ఊహ తీసేయండి అంతే. ఇంకా నేను ఇంతకన్నా మీకు చెప్పలేను నేను. రెండోది, ఏమిటి వేషాలు? మీరు ఎందుకు వస్తున్నారు అమెరికాకి? ఏం చేయడానికి వస్తున్నారు? మీరు చేస్తున్న పనులేంటి అసలు? యూ థింక్ యూ కెన్ గెట్ అవే విత్ దీస్ థింగ్స్? పైగా ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేయడాలు ఏంటి? ఈ మధ్యన ఈ కేసు కాకుండా ఇంకో కేసు కూడా అయింది. అందుట్లో కూడా ఒక ఇండియన్ని పట్టుకున్నారు. ఇంకా యూకేలో అయితే చెప్పనే చెప్పొద్దు అసలు ఎంతమందిని పట్టుకుంటున్నారు. తెలుగు వాళ్ళకి ఏంటండి అసలు ఈ పనులు? మీరు ఇలాంటివి మానేయండి. మీరు గనక ఒకవేళ మీతో ఎవరైనా చాట్ చేసినా, మిమ్మల్ని ట్రాప్ చేయడానికి చేసినా కూడా మీరు ఏజ్ అడిగి, వాళ్ళు మేజర్స్ అయితేనే మీరు డేటింగ్కి వెళ్ళండి, మాట్లాడండి. మీకు ఎటువంటి హింట్ దొరికినా వాళ్ళు మైనర్స్ అని కంప్లీట్గా కట్ చేసేయండి. అది మహా పాపం. ఇట్ ఈస్ ఎ సిన్ అండ్ ఇట్ ఈస్ అన్లాఫుల్ అండ్ ఇట్ ఈస్ సో రాంగ్ ఎట్ సో మెనీ లెవెల్స్. సో దయచేసి మీరు ఇట్లాంటి పనుల్లో ఇన్వాల్వ్ కాకండి. జస్ట్ స్టే అవే ఫ్రమ్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ క్రైమ్స్ ప్లీజ్.